ఓకేనా 803 ఎర్లీ మార్నింగ్ రైడ్ చాలా రోజులైంది నేను వచ్చి. ఓకే చాలా మిస్ అవుతా ఉన్నాను. ఇన్సూరెన్స్ 16 Pro Max ఇది రెండు ఒకే కలర్ వస్తుంది మనకి. ఇక గైస్ కొంచెం ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం మీరు హైవేలో. ఈ జాకెట్ వేసుకొని టీ తాగే కూడా కాలేదు రా స్వామి, చేతులు మర్చే కూడా కాలేదు, అట్లా టైట్గా ఉంది ఈ జాకెట్. ఓ మై గాడ్, రోడ్ ఏముందిరా ఇది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈరోజు అయితే మన ఫోటోషూట్ అవుతుంది మన బైక్కి. ఓకే న్యూలీ ర్యాప్ చేశాను. షార్ప్ 6 o'clock రమ్మన్నారు హెచ్ఆర్స్ మర్స్ దగ్గర. 6 అయిపోయింది. ఇంకా నేను బ్రిడ్జ్ ఎక్కి దిగి కొంచెం దూరం అయితే పోవాలా. దగ్గర 14 కిలోమీటర్ అయితే వస్తుంది మనకి. ఓ మై గాడ్, పుష్ ఇట్ బ్రో, పుష్ ఇట్. ఓ ఫక్ బ్రో ఇది చాలా వెయిట్ అయిపోయింది బ్రో. ఇది ఎత్తోసే కాదు ఎక్కువ. ఓకే వెయిట్ చేయండి, మనం బండి ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుని వద్దాం. వీళ్ళు లేట్ చేస్తూ ఉన్నారే, నాకు అర్థమే కాలే పాపం. వాళ్ళు కరెక్ట్గా 6 o'clock నేను అక్కడ ఉంటానని బిల్డప్లు కూడా వేసాను బాగా. ఇది యావదో బ్రో, ఇది కొంచెం గమ్మర్ ఉంది, ఇది పోన్ అంటా ఉంది. న్యూ మిర్రర్స్ పైన వచ్చి ఉండదు. ఇది మొత్తం పాలిష్ అయితే చేసిన బైక్ మొత్తం. సో ఇది ఆయిల్ పాలిష్ అయితే కాదు, ఇది ఒక షైనర్ మరి. ఓకే బైక్స్ కానీ సపరేట్గా అమ్ముతారు. సో అదే అయితే పాలిష్ చేసినాను. పైప్ డస్ట్కి వచ్చింది పక్క. ఆడికి పోయినాక షూట్ జరగకముందు మళ్ళీ ఒకసారి పాలిష్ అయితే చేసుకుంటాం. అండ్ షూట్ వీడియో కూడా త్వరలో వస్తుంది, కొంచెం లేట్ అవుతుంది. బట్ యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయను, ఎందుకంటే ఈ కంటెంట్ అంతా వాళ్ళది, నాది కాదు. సో నేను ఎట్లా పడతారో ఏమి అని కూడా తెలియదు నాకు. ఓకే మొత్తం కెఫే రేసర్ సెటప్ చేస్తారంట. మీకేమైనా వీడియో కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండా, నా పేజ్ అయితే సైడ్లో పెడతాను. అండ్ లింక్లో కూడా నా యూట్యూబ్ ఛానల్ బయోలో ఉంటుంది. సో డైరెక్ట్గా మీకు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అయిపోతుంది, చెక్ చేసి చూడండి. మీకు ఎవరికైనా అట్లా ఆ వీడియో డీటెయిల్గా చూడాలంటే నేను ఆడ పోస్ట్ చేసి ఉంటాను. ఓకే నా ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా 803 సో గాయ్స్ 800 సో పెట్రోల్ అయితే మనకి ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుని వేసినాను. సో కొంచెం లాంగ్ ఉంది ఈరోజు రైడు. సో అందువల్ల మళ్ళీ పట్టిన తలనొప్పి ఉండకూడదు అనేసి చేసుకుని వేసినాం. సిటీకి ఎత్తుకొని పోవాలి గురు, భయంగా ఎత్తుకొని పోవాలా. ఆల్రెడీ ర్యాప్ చేసుకొని వచ్చిన రోజు ఫుల్ భయంగా ఎత్తుకొని పోయినాము. అంటే భయం లేదు నాకు, గుణ అని మనోజ్ ఉంటే నాకు భయమే లేదు. ఎందుకు అంటే వాళ్ళు ముందరిని ఇంకా నన్ను డైవర్ట్ చేస్తారు. ఓకే నా డియో అయితే ఎత్తుకొని ముందరిని ఇంకా ముందర అయితే పోతున్నారు వాళ్ళు. ఎక్కడ పోలీసు వాళ్ళు కాప్స్ కనిపిస్తున్నారో అక్కడ నన్ను సిగ్నల్ చేస్తారు. సో ఇక్కడ ఉన్నారు అంటే నేను దాని ప్రకారం నేను వెనకాల ఫాలో అయిపోతా ఉన్నాను. ఈ నార్మల్గా ఈ ట్రక్స్ పెద్ద ట్రక్స్ క్రాస్ చేస్తారు కదా, సో ఆ లెవెల్లో అయితే పోయినాం మనం. ఆ రోజు క్రాసింగ్స్ చేపిస్తాం కదా ఆర్టీఓని, ఇంకా అట్లయితే పోయినాం. బ్రో గాయస్ నా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి, బైక్ ఫోటో అయితే పెట్టినాను, క్రేజీగా ఉన్నది. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే సజెషన్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి వీలు అవుతే. చాలా మంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. పాపం బ్రో వాళ్ళు ఫోన్ చేసే మారింది నాకు. ఓ మై గాడ్, పాపం ఎర్లీ మార్నింగ్ రైడ్ చాలా రోజులైంది నేను వచ్చి. ఓకే చాలా మిస్ అవుతా ఉన్నాను.
డోంట్ వెరీ గైస్, ఇకపై నేను ఎర్లీ మార్నింగ్ రైడ్స్ కొడతాను. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో, ఈవినింగ్ టైంలో అయితే కన్నా మార్నింగ్ రైడ్స్ పోయేది చాలా మేలు నాకు. ఎందుకంటే పోలీస్ దగ్గర ఇంకా కొంచెం సేఫ్గా ఉంటుంది. అండ్ గైస్, వాట్ ఎవర్ దిస్ ర్యాప్ బ్రో, ఇది వచ్చేసి టైటానియం గోల్డ్ కలర్. ఇప్పుడు iPhone 16 Pro Max టైటానియం గోల్డ్ కలర్ వచ్చింది కదా, సో మరి ఇది సేమ్ ఆ కలర్లో మ్యాచ్ అయ్యే మరి నేను ర్యాప్ చేయించున్నాను. ప్లస్ ఇది గోల్డ్ థీమ్లో మిక్స్ అయి ఉంటుంది. నేను ఫుల్ గోల్డ్ చేపిస్తే పర్సనల్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, చాలా గోల్డ్గా ఉంటే సెట్ అవ్వడం లే నా బైక్కి. ఐ మీన్ సెట్ అవుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని. ప్లస్ నేను చూసినంత వరకు ఈ కలర్ అయితే ఎవరు చేయలేదు. ఓకే, అందువల్ల నేను దీనైతే ట్రై చేసినాను. జోబీలో 16 Pro Max పెట్టుకొని ఉన్నాను. అది మంది కూడా కాదు, మన చెల్లెలది. ఎట్లా వాళ్ళు ఫోటోలు ఎత్తారు కదా, అక్కడైనా వీడియో ఎత్తుకుంటాము, కెమెరా పెట్టేయమంటారు కదా, సో వాళ్ళది కార్ ఏమైనా ఉంటుంది. ఒక అఫీషియల్ స్టైల్లో అయితే వీడియో ఎత్తారని అనుకోనున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ కంటెంట్ అంతా రాసుకొని ఉన్నారు. ఓకే, సో రన్నింగ్ షాట్ ఇట్లా అన్నీ రాసుకొని పెట్టుకొని ఉన్నారు. వీళ్ళంత పిన్న పౌలు గురు. లారీ వెనకాల పోతా అంటే అట్లే రాయలు ఎగిరి పడతా ఉంది. అట్లా నా గ్లౌస్ లేదంటే చేతుల పైన పడతా ఉంది రాయలు, మారి షార్ప్గా పడతా ఉంది. గైస్ మనకి జాకెట్ గ్లౌస్ అయితే ప్లెయిన్ అయితే ఓ మై గాడ్ ಯಾವ రోడ్లు రా ఇవి గుంతలు గుంతలుగా ఉన్నాయి.
నార్మల్లీ ఈ రోడ్లో తిరుగుతూ ఉంటాను నేను చిత్తూరుకు పోయేకి. ఓకే, మన ఆంధ్రాకి పోయాక ఇద్దరు ఈ రోడ్ యూజ్ చేస్తాను ఎక్కువ. సో ఇప్పుడు మనం సేమ్ ఆంధ్ర హైవే కనెక్ట్ అవుతుంది కదా. సో వస్కోట టోల్ అంట, ఆ వస్కోట టోల్ దగ్గరికి అయితే మనం పోతా ఉన్నాం. వస్కోట టోల్ దగ్గర యాదో రోడ్ ఉందంట, బట్ ఐ డోంట్ నో, వాళ్ళకైతే బాగా తెలుసు. సో వాళ్ళిద్దరు వీళ్ళే ముందర ఎంటీలో పోతా ఉన్నారు, బ్లాక్ ఎంటీ ఈడ. సో ఫుల్ ప్రొఫెషనల్ కెమెరామెన్స్ వారు ఉన్నారు ఇద్దరు. ఓకే, ఈ రోడ్ వచ్చేసి అంతగా కాప్స్ ఉండే లేదనేసి మేము ఈ రోడ్ డిసైడ్ చేసినాం. సో ఎయిర్పోర్ట్ రోడ్ అయితే ఫస్ట్ ఫిక్స్ చేసి ఉండింది. ఎయిర్పోర్ట్ రోడ్ మోస్ట్లీ చాలా బాగుంటుంది. ఏమంటే చాలా పెద్ద పెద్ద సూపర్ బైక్స్ అంతా మీకు ఆడే బ్లాగ్స్ అయితే తీసేది వాళ్ళు. బ్లాగ్స్ కానీ ఈ ఐ మీన్ రేసింగ్ వీడియోస్ అట్లా స్టంట్ వీడియోస్ అమ్మారంతా కొంచెం బాగా తీస్తారు. ఓకే, బైక్ అంత ఎక్కువ హెవీగా లుక్ కనిపించే మరి తీస్తారు. బట్ ఈరోజు అయితే మనము దీనికైతే పోతా ఉన్నాం. వస్కోట టోల్ దగ్గర ఏదో రోడ్ ఉందంట, బట్ ఐ డోంట్ నో, వాళ్ళకైతే బాగా తెలుసు కాబట్టి వాళ్ళనైతే ఫాలో అయిపోతాను. అండ్ మంది మొబైల్ మౌంట్ ఆల్రెడీ ఇరిగిపోయి ఉండదు, దాంతో వేరే ఇప్పుడు వేరే మౌంట్ ఫిక్స్ చేసే ఐడియా లేదు కాబట్టి ఇప్పేసి ఉన్నాను. ఓకే, సో ఫిట్ చేసిన ఒక మారు ఉంటుంది అనేసి నేను ఆ మౌంట్ అయితే పెట్టిపోయలేదు. ఇక్కడైనా వేరే పెట్టిపోయాలా చూద్దాం. మొబైల్ మౌంట్ని వేరే డిఫరెంట్గా ఏమైనా ఉంటే తీసుకొని వేద్దాం. ప్రస్తుతానికైతే ఏం లేదు. ఓ మై గాడ్ గాయ్స్, ఓ మై గాడ్, బరువు ఎక్కువైపోయినాను గాయ్స్. నాకు సీరియస్గా చేతులంతా నొప్పులు చేసినాయి నాకు కొంచెం దూరం రైడ్ చేసాకే. ఓ బా, ఈ జాకెట్ ఉందిరా అంటే ఒక 10 కేజీలు ఉంటుంది జాకెట్, అట్లా ఉంది ఇది వెయిట్. ఇది ఓవర్ వెయిట్ గాయ్స్ ఈ జాకెట్ సీరియస్గా. ఓ అమ్మ, ಯಾವ జాకెట్ కూడా చూడలే నేను. ఇది గ్లౌస్, ఇది ಯಾವುದೋ జాకెట్ బాగానే ఉంది బా, గట్టిగా. ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను, చాలా ఫిట్గా ఉంది నాకు. ఐ మీన్ కరెక్ట్ ఫిట్ నాది. ఓకే, ఎల్ అనేది అది నార్మల్లీ డ్రెస్సెస్ అంతా కూడా ఎల్లే తీసేది నేను. కరెక్ట్ ఫిట్ నాకు. కాకపోతే నేను లూజ్గా వేయాలంటే XXLకి పోతాను, లేదా XXLకి పోతాను. సో నేను ఓకే ఇది రైడింగ్కే కదా, వీడియోకే కదా, ఫిట్గా ఉన్నీలే, వీడియోస్ కూడా బాగా వస్తుంది అనేసి ఎల్లు చెప్పిన. అది చాలా ఫిట్గా ఉంది. ఎట్లా ఉందంటే ఈ వెయిట్కి నాకు ఏ చేతిలో ఫ్రీగా లేకుండా ఇదైపోయి ఉండదు. ఓ బ్రో, నీళ్ళు ఎగిరిస్తే నా బండి గలీజ్ అయిపోతుంది వెనకాలంతా. దట్స్ ఓకే, క్లీన్ ఇట్ దేర్. వస్కోట టోల్ అంటే మీకు దగ్గర దగ్గర 1 hour జర్నీ ఉంటుంది మన దగ్గర. ఇంకా సో ఒక 10 o'clock సంథింగ్ అయితే మనం బ్లాగ్స్ తీసే ఐ మీన్ షూట్ చేసే మారు అయితే ఉంటుంది. ఓకే, సిటీలో మీకు ఏం చూపిస్తాను, ఊరికే ట్రాఫిక్ తప్ప. ఇది చూడొచ్చు బాగుందో గాయ్స్. ఇది జాకెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూస్తాను వీడియో ఎడిట్ చేసినాక. బాగుందంటే నెక్స్ట్ మంత్ శాలరీలో వచ్చి తీసుకునేస్తాను గ్లౌస్ ఒకటి. ఓకే, ఇది చూడొచ్చు 16 Pro Max. ఇది రెండు ఒకే కలర్ వస్తుంది మందికి. మీకు ఎక్కడన్నా నిలిపెట్టి చూపిస్తాను. ఓకే, బండి ఎట్లా మన దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ చూపిస్తానులే. ఇంటికి పైన కూడా చూపించవచ్చు మీకు. బ్రో ఏం బ్రో వీళ్ళు గుంతలంతా దొరకం వచ్చిన. ఇక గైస్ కొంచెం ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం మీరు హైవేలో. టోల్ ఇప్పుడుదా పాస్ అయినాం. టోల్ పాస్ అయిన వెంటనే ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాను.
మన ఆంధ్రకి పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఏదో కొత్తగా హైవే అయితే వచ్చిన్నది. బట్ ఐ డోంట్ నో యా హైవే అనేసి. మేబీ తిరుపతికి అంతా కనెక్ట్ అవుతుందేమో. అది దానికి కనెక్ట్ అవుతుందా నాకైతే మోస్ట్లీ ఐడియా లేదు. ఓకే, కేజీఎఫ్కి అట్లా ఏమైనా షార్ట్ కట్స్ కూడా ఉంటుంది. చూడాలా. ఓకే, వాళ్ళైతే ఆ రోడ్ చెప్తా ఉండేది. సో వాళ్ళకి ఐడియా లేదు ఎక్కడుంది రోడ్ అని సెర్చ్ చేయాలా అన్నారు. అందుకే నేను ఐడియా ఇచ్చినాను. ఒక రోడ్తో న్యూగా అయితే పెట్టున్నారు. సో మోస్ట్లీ ఆ రోడ్లో ట్రాఫిక్ అంత ఉండలేదేమో అని చెప్పినాను. మోస్ట్లీ ఇప్పుడైతే ఆ రోడ్లో ఉంటుంది. ట్రాఫిక్ ఉంటే వీడియో ఎక్కువ సెట్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు కెమెరాలో మన బండికి సెట్ చేసి పెట్టినారంటే ఆ కెమెరా వచ్చేసి మన బండినే ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ಯಾವುದೇ లైక్ పక్కన చెట్లు కానీ అంతా ఫోకస్ చేయదు. క్లీన్గా ఒక 4K 8Kలో మన బైక్ అయితే ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల వేరే బండ్లంతా రాకూడదు, పక్కన డిస్టర్బెన్స్ ఉంటుంది. కెమెరాలో కరెక్ట్గా వీడియో అయితే కయ్యలే. సో ఆ రోడ్తో ఉంటుంది. నాకు ఇష్టం. ఇక్కడ ఇంకొక 2 కిలోమీటర్స్ లెఫ్ట్. ఏమంటే చాలాసార్లు నేను ఆంధ్రాకి పోయేప్పుడు ఆ రోడ్ని చూసినాను. అప్పుడు అనుకుంటాను నన్ను ಯಾವ రోడ్ కనెక్ట్ అవుతుంది అంటే, అప్పుడు నేమ్ బోర్డ్ అంతా ఏం పెట్టలేదు వాళ్ళు. జస్ట్ రోడ్ అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది. ఇప్పుడైతే అయినట్టు ఉన్నది ఆ రోడ్డు. సో మేబీ ఇప్పుడు ఆ రోడ్ ఏదో మనము పోయి దూరాల వీడియో తీసేకి. ఏదైనా బాగా వస్తే హైలైట్గా మనకి బాగుంటుంది, ఖుషిగా చూసే వాళ్ళకి. టాలెంట్ ఉన్నది కదా సీరియస్లీ. అంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. సో అలాగా వాళ్ళకైతే ఆ కెమెరాస్ పైన బాగా టాలెంట్ అయితే ఉన్నట్టున్నది. ఆ కెమెరా అంతా ఎట్లా హ్యాండిల్ చేయాలా, యా కెమెరా కొంటే ఎట్లా బాగుంటాయి అన్నీ అంతా వాళ్ళకి బాగా తెలిసినట్టు ఉన్నది. గింబుల్ అంతా ఉన్నది. సో ఇప్పుడైతే చూద్దాం వీడియో ఎట్లా వస్తుంది ఏమి అనేసి. నాకు ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేసే సార్ అని చెప్పిన వాళ్ళకి నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకురా అంటే నేను సీరియస్లీ నేనైతే నా బైక్ మోడిఫికేషన్ పైన నేను నార్మల్ బ్లాగ్స్ చేద్దామనేసి ఉన్నాను. ఇట్లా అంతా వస్తుందా అంటే, ఇట్లా దిగినాక ఈ ఒక ఇండస్ట్రీకి దిగినాక ఇట్లంతా వస్తుందా అనేసి నేను నెవర్ ఎక్స్పెక్టే చేయలే. నేను ఎప్పుడు అనుకోలే మరి. సో అందువల్ల ఇదేదో కొంచెం న్యూ ఫీల్గా ఉంది. అందువల్ల ఈ జాకెట్ వేసుకొని టీ తాగే కూడా కాలేదు రా స్వామి. చేతులు మర్చే కూడా కాలే, అట్లా టైట్గా ఉంది ఈ జాకెట్. ఓ మై గాడ్, మనకి వెళ్ళినంత సెట్ కాదు గైస్. ఏమన్నా ఎక్సెల్లే మనకి జాకెట్ అంతా. ఇప్పుడుదా వస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. కానీ ఈ వీడియో వచ్చేసి మీకు సాయంకాలం అయితే పోస్ట్ అవుతుంది ఒక 6 గంటలకి. ఇక్కడే వచ్చేది ఆ రోడ్డు. వాళ్ళు రాని, మనం ఎక్కువ స్పీడ్గా వచ్చేసినాము. వాళ్ళు వచ్చినా గట్లా తిరగకపోతాం. ఇంకా స్లో అయిపోతాను ఇక్కడ. పర్వాలేదు, హైవేలేనే, చాలా పెద్ద రోడ్ వేరే. మనం సైడ్లో పోతే ఎవరైనా పట్టించుకోరు. ఓకే, సైడ్లో సైలెంట్గా వెళ్ళిపోతాం. కాప్స్ కూడా ఎవరు లేదు, అందుకే టెన్షన్ లేదు మనకి ఇక్కడ.
రోడ్ ఏముందిరా ఇది? సమ్మ ఉంది రోడ్డు. This road is okay? Is this okay or we need to go a bit front? Okay. Take some running shot here on. Okay, fine.